అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ బ్యాక్ టు వీక్షణం. మనం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన భారీ అంతరిక్ష యుద్ధ నౌకలు ఇప్పుడు నిజం కాబోతున్నాయా? భూమిపై ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్న అగ్రరాజ్యాల పోరు ఇప్పుడు నింగికి చేరిందా అంటే చైనా తాజాగా విడుదల చేసిన విజువల్స్ అవుననే చెబుతున్నాయి. నంతియాన్ మెయిన్ అనే పేరుతో చైనా చేపట్టిన ఒక రహస్య ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. గాలిలో తేలియాడే ఒక భారీ కోట, సముద్రపు నౌకల కంటే 10 రెట్లు పెద్దదైన యుద్ధ విమానం, కంటికి కనిపించని వేగంతో దూసుకెళ్లే క్షిపణులు, ఇవన్నీ కలిపి చైనా సృష్టిస్తున్న ఆ మాయాజాలం ఏంటి? అంతరిక్షంలో చైనా మాయాజాలం. గగనతలంలో తేలియాడే భారీ యుద్ధ నౌక. స్టార్ వార్స్ ను తలపిస్తున్న బీజింగ్ వ్యూహం. ప్రపంచ దేశాల మధ్య ఆధిపత్య పోరు ఇప్పుడు భూమిని దాటి అంతరిక్షానికి చేరుకుంది. నిన్నటి వరకు అమెరికా, రష్యాల మధ్య సాగిన స్పేస్ రేస్లోకి ఇప్పుడు చైనా ఒక భయం కలిగించే ఆయుధంతో ఎంట్రీ ఇచ్చింది. అదే నంతియాన్ మెన్. తెలుగులో దీని అర్థం దక్షిణ స్వర్గద్వారం. ఈ ప్రాజెక్టులో భాగంగా చైనా రూపొందిస్తున్న ఈ స్పేస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఇప్పుడు గ్లోబల్ డిఫెన్స్ రంగంలో హాట్ టాపిక్ గా మారింది. ఇది కేవలం ఒక యుద్ధ నౌక మాత్రమే కాదు, అంతరిక్షం నుండే ప్రపంచాన్ని శాసించగల ఒక ఫ్లయింగ్ కోట. కేవలం సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యాలను ఇప్పుడు చైనా వాస్తవ రూపంలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆకాశంలోనే ఉండి యుద్ధం చేయగల నంతియాన్ మెన్ అనే ఒక భారీ విమాన వాహక నౌకకు చైనా రూపకల్పన చేస్తోంది. దీనికి లువానియావో అనే పేరు పెట్టారు. ఇటీవల చైనా ప్రభుత్వ వార్తా సంస్థ CCTV దీనికి సంబంధించిన ఫోటో రియలిస్టిక్ దృశ్యాల్ని విడుదల చేయడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది. చైనా ప్రభుత్వ రంగ సంస్థ ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా 2017లో మొదటిసారిగా ఈ ప్రాజెక్టు ఆలోచనను బయటపెట్టింది. అప్పటి నుండి అంచెలంచెలుగా నమూనాలను ప్రదర్శిస్తూ వచ్చిన బీజింగ్ తాజాగా చైనా స్టేట్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియోలతో ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. ఇది కేవలం వాయుసేన కోసం మాత్రమే కాదు, ఎయిర్ స్పేస్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ సిస్టమ్ కోసం చైనా వేస్తున్న భారీ అడుగుగా అంచనా వేస్తున్నారు. చైనా విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ నౌక పరిమాణం వింటేనే కళ్ళు బైర్లు కమ్ముతాయి. ఈ భారీ విమానం పొడవు 242 మీటర్లు కాగా రెక్కల వెడల్పు ఏకంగా 684 మీటర్లు. సుమారు 1,20,000 టన్నుల బరువు ఉండే ఈ నౌక సముద్రంపై ప్రయాణించే అతిపెద్ద ఆయిల్ ట్యాంకర్ల కన్నా బరువైంది. ఈ నౌక నుండి క్సువాన్ను అనే మానవరహిత అంతరిక్ష ఫైటర్ జెట్లను ప్రయోగించవచ్చు. అలాగే భూమిపై ఉన్న లక్ష్యాలను, అంతరిక్షంలోని శత్రువులను ధ్వంసం చేసే హైపర్ సోనిక్ క్షిపణులు దీని సొంతం. భూమిపై ఏ మూలన ఉన్న లక్ష్యాన్నైనా క్షణాల్లో ధ్వంసం చేయగల హైపర్ సోనిక్ క్షిపణులు, లేజర్ గన్లతో ఇది నిండి ఉంటుంది. ప్రపంచాధిపత్యం కోసం చైనా వేస్తున్న అడుగులు ఇప్పుడు భూమిని దాటి అంతరిక్షానికి చేరాయి. హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమాలను తలపించేలా గగనతలంలో తేలియాడే భారీ యుద్ధ నౌక లువానియావో విజువల్స్ ను చైనా విడుదల చేయడంతో రక్షణ రంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అయితే ఈ నంతియాన్ మెన్ ప్రాజెక్ట్ నిజంగా సాధ్యమేనా, లేక శత్రువుల మెదళ్లతో చైనా ఆడుతున్న మైండ్ గేమా? లువానియావో చైనా మైండ్ గేమా? అమెరికాను బురిడి కొట్టించే ప్లానా?
నిజంగా ఇది సాధ్యమేనా? చైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరపైకి తెచ్చిన నంతియాన్ మెన్ ప్రాజెక్ట్, అందులోని లువానియావో అంతరిక్ష యుద్ధ నౌక ఇప్పుడు ప్రపంచ దేశాల రక్షణ వర్గాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. సైన్స్ ఫిక్షన్ సినిమాల్లోని గ్రాఫిక్స్ ను తలపిస్తున్న ఈ భారీ నౌక విజువల్స్ చూస్తుంటే యుద్ధ తంత్రం భూమిని దాటి నింగికి చేరిందని స్పష్టమవుతోంది. అయితే ఈ ప్రాజెక్టు వెనుక ఉన్న అసలు నిజానిజాలపై ఇప్పుడు అంతర్జాతీయ విశ్లేషకులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. చైనా స్టేట్ మీడియా సీసీటీవీ విడుదల చేసిన వివరాల ప్రకారం లువానియావో పొడవు 242 మీటర్లు, వెడల్పు 684 మీటర్లు, బరువు ఏకంగా 1.2 లక్షల టన్నులు. ప్రస్తుతం సముద్రంపై ఉన్న అతిపెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ల కంటే ఇది 10 రెట్లు పెద్దది. అయితే భౌతిక శాస్త్ర నియమాల ప్రకారం ఇంత భారీ నిర్మాణాన్ని భూమి అంచున నిలపటం ప్రస్తుతానికి అసాధ్యమని నిపుణులు తేల్చి చెప్తున్నారు. లక్ష టన్నుల బరువును గాల్లో నిలపటానికి కావాల్సిన శక్తివంతమైన ఇంజన్లు గాని, అందుకు అవసరమైన న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్లు గాని ఇంకా ప్రయోగశాలలకే పరిమితమయ్యాయని అంటున్నారు. ఇటువంటి ఒక నౌకను నిర్మించేందుకయ్యే ఖర్చు ఒక దేశ ఆర్థిక వ్యవస్థనే కుప్పకూల్చగలదని అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇది ప్రస్తుతానికి చైనా శాస్త్రవేత్తల ఊహ మాత్రమే అని మెజార్టీ నిపుణులు భావిస్తున్నారు. చైనా చేస్తున్న ఈ హడావిడి వెనుక 1980ల నాటి అమెరికా వ్యూహం దాగి ఉందనే బలమైన వాదన కూడా వినిపిస్తోంది. అప్పట్లో అమెరికా అధ్యక్షుడు రొనాల్డ్ రేగన్ స్ట్రాటజిక్ డిఫెన్స్ ఇనిషియేటివ్ అంటే స్టార్ వార్స్ అనే పథకాన్ని ప్రకటించారు. అంతరిక్షం నుంచి సోవియట్ క్షిపణులను కూల్చేస్తామని అమెరికా నమ్మించింది. నిజానికి అప్పట్లో అమెరికా దగ్గర ఆ టెక్నాలజీ లేదు, కానీ అది కేవలం సోవియట్ యూనియన్ ను భయపెట్టడానికి ఈ ఎత్తుగడ వేసింది. అమెరికా మాటలను నమ్మి ఆందోళన చెందిన సోవియట్ యూనియన్ ఆ కల్పిత ఆయుధాన్ని అడ్డుకోవటానికి తన రక్షణ బడ్జెట్ మొత్తాన్ని ఖర్చు చేసి ఆర్థికంగా కుప్పకూలిపోయింది. ఇప్పుడు చైనా కూడా అదే బాటలో అమెరికాను బురిడి కొట్టించేందుకు సిద్ధమైందన్న వాదన వినిపిస్తోంది. లువానియావో వంటి అసాధ్యమైన ఆయుధాలను చూపిస్తూ అమెరికాను అనవసరపు రక్షణ ఖర్చుల్లోకి నెట్టడం బీజింగ్ పన్నాగం కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఇక లువానియావో అనే భారీ నౌక రాకపోయినా ఈ ప్రాజెక్టు నెపంతో చైనా అభివృద్ధి చేస్తున్న ఇతర సాంకేతికతలు మాత్రం అత్యంత ప్రమాదకరమైనవని అంటున్నారు. శత్రువు రాడార్లను తప్పుదోవ పట్టించే ఫాంటమ్ స్పేస్ స్ట్రైక్, హైపర్సోనిక్ క్షిపణులు, లేజర్ ఆయుధాలు వాస్తవ యుద్ధంలో గేమ్ చేంజర్స్ కానున్నాయని అంచనా వేస్తున్నారు. 2045 నుండి 2055 మధ్యలో ఈ ప్రాజెక్టు పూర్తి కావచ్చని చైనా చెప్తుండగా ఇది సాధ్యం కాదంటున్నారు. చైనా ప్రకటనల వెనుక 10% వాస్తవం ఉన్నా అది ప్రపంచ భద్రతకు పెను సవాలంటున్నారు. లువానియావో ఆకాశంలోకి ఎగురుతుందా లేదా అన్నది పక్కన పెడితే చైనా మాత్రం తన స్పేస్ మిలిటరైజేషన్ ద్వారా అగ్రరాజ్యం అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక పంపింది. ఈ దక్షిణ స్వర్గద్వారం తెరుచుకుంటే అది ప్రపంచానికి శాంతి ఇస్తుందో లేక అంతరిక్ష యుద్ధానికి దారితీస్తుందో కాలమే నిర్ణయించాలి. మరి చైనా సృష్టిస్తున్న ఈ ఆకాశ కోటపై అమెరికా రియాక్షన్ ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాలి.